బ్రేకింగ్ చూస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 42 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న దీక్షలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలో చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. ఎస్మా ప్రయోగించిన తర్వాత సర్కార్ అంగన్వాడీలపై కన్నెర్ర చేసింది. ఈ రోజు నుండి విధులకు హాజరు కాని వారిని తొలగించాలంటూ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై కోర్టులో సవాల్ చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. పలుమార్లు మంత్రులు అంగన్వాడీలతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మూర్తి 42 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లు దాదాపు 11 డిమాండ్లను కూడా నెరవేర్చాలంటూ కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా 6 సార్లు మంత్రుల బృందంతో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా కొన్ని విషయాల మీద అయితే క్లారిటీ రాలేదు. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీని పెంచాలనేది ఒకటి క్లారిటీ రాని అంశంగా ఉంది. ఇంకా అలాగే జీతాలకు పెంపుకు సంబంధించి ప్రధాన డిమాండ్ ఈ డిమాండ్కి సంబంధించి కూడా మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో విడతల వారీగా పెంచుతామంటూ కూడా అటు ప్రభుత్వ పెద్దలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా 6 సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా దీని మీద క్లారిటీ రాని నేపథ్యంలో 42 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అయితే తమ నిరసనను అయితే కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఒక ప్రోగ్రాం పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే జగనన్నకు చెబుదామనే ప్రోగ్రాం సంబంధించి 1 కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఒక 4 జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీలు విజయవాడలో తమ నిరసన చేయడానికి కూడా ఇవాళ కార్యాచరణ అయితే రూపొందించారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున 3 గంటల నుంచే పోలీసులు అంగన్వాడీ సిబ్బందులను అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా బోర్డర్ ఏరియాల్లో అంగన్వాడీలు విజయవాడలోకి రాకుండా కూడా అడ్డుకొని అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి పంపించే పరిస్థితి అయితే ప్రధానంగా విజయవాడలో ధర్నా చౌక్ కు సంబంధించి కూడా తెల్లవారుజామున 3 గంటలకి అక్కడ 41 రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్న అంగన్వాడీలను కూడా బస్సుల్లో తరలించారు. దానికి సంబంధించి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తీవ్రంగా కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే దీని మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ నుంచి విధుల్లోకి రాని సిబ్బందిని కూడా తొలగించాలంటూ కూడా ఇప్పటికే సిఎస్ అయితే అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆ టర్మినేషన్ పద్ధతిలో కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా వెనక్కి తగ్గమంటూ కూడా అంగన్వాడీలు అయితే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే దాదాపు ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20% మంది తమ విధుల్లోకి హాజరయ్యారు. మిగిలిన ఏదైతే దాదాపు 80,000 మంది కూడా విధుల్లోకి హాజరు కాకపోతే 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే సచివాలయంలో కూడా సిబ్బంది ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే వర్కర్ గా చేస్తున్నారో వర్కర్స్ ని అంగన్వాడీ వర్కర్స్ గా ప్రమోషన్ కల్పిస్తూ మిగిలిన వారిని కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఏదైనా సరే అంగన్వాడీకి సంబంధించి కూడా తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చేదాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కూడా తమ నిరసనలు అయితే కొనసాగిస్తామంటూ కూడా అటు అంగన్వాడీకి సంబంధించిన వర్కర్స్ అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ అంగన్వాడీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇవాళ జరిగిన ఇష్యూ ఏదైతే కార్మిక సంఘాలకు సంబంధించి కూడా కొంత పోలీసులు కూడా అత్యుత్సాహం చేశారని చెప్పుకోవచ్చు. కార్మిక సంఘాలకు సంబంధించి కూడా అంగన్వాడీ వర్కర్స్ మద్దతు చెప్పడానికి వచ్చిన కార్మిక సంఘాలను కూడా అడ్డుకొని కొంత పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు కూడా ఇవాళ జరిగిన ఇష్యూని అయితే ఖండిస్తూనే అటు జనసేన టీడీపీకి సంబంధించిన ప్రధాన పార్టీ నేతలు కూడా ఇవాళ జరిగిన దాని మీద కూడా ఖండించారు. అందులో భాగంగానే 24వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా సరే అటు ప్రభుత్వం అయితే పట్టుదలగా ఉంది. అంతే విధంగా కూడా ఇటు అంగన్వాడీకి సంబంధించిన కార్మిక సంఘాలు కూడా అదే పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఏదైనా సరే అటు ప్రభుత్వానికి అంగన్వాడీకి మధ్య అయితే తీవ్ర ఇద్దరు కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నారు. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
పోలీసులు